పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెరనట. ఒక్కో స్కీము నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా మరి కుదింపు. మరి నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 40% గ్రామీణ సడన్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇళ్లకు రూరల్లో రూపాయలు 72,000, అర్బన్లో 1.5 లక్షలే, 50 లక్షలే, మరి 1,50,000. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్షణ అభియాన్కు అరకొర ఫండ్స్, వరదలు కరువు నిధుల్లోనూ కొర్రీలు కోతలు. మరి వరదలు కరువులు నిధుల్లో కొర్రీలు కోతలు, పథకాల అమల్లో కఠిన నిబంధనలు, కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు మరి ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉన్నది. మరి కేంద్ర పథకాల్లో కేంద్ర రాష్ట్రాల వాటా మార్పులు శాతాల్లో మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 90:10% అయితే ఇప్పుడు కేంద్రం రాష్ట్రం మరి 60:40% ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. వేరే గ్రామీణ సడక్ యోజనకు మరి ఇంతకుముందు 90:10% ఇస్తే ఆల్మోస్ట్ అన్నిట్లకు 60:40% ఇచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. మరి ICDS మరి దానికి కూడా 90:10% ఇస్తే మరి ఇప్పుడు 60:40% ఇస్తున్నట్లు మరి తెలుస్తూ ఉన్నది. మరి నేషనల్ హెల్త్ మిషన్కు 75:25 ఇస్తే ఇప్పుడు 60:40 ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. సీఎం ఆవాస్ యోజనకు 75:25 ఇస్తే ఇప్పుడు 60:40 ఇస్తున్నది. మరి సీఎం ఫసల్ బీమాకు గతంలో మరి 50:50 ఇస్తే ఇప్పుడు 25:75 ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అది మిడ్ డే మీల్స్కు మరి 75:25 గతంలో ఇస్తే ఇప్పుడు మాత్రం 60:40 ఇస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇది పరిస్థితి. కేంద్రం మీద వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు.